प्रलोभाध्यैरर्थहरणपरतन्त्रो धनिगृहे प्रवेशोद्युक्तः सन् भ्रमति बहुधा तस्करपते। इमं चेतश्चोरं कथमिह सहे शङ्कर विभो तवादीनं कृत्वा मयि निरपराधे కురు కృపాం. ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ప్రలోభాధ్యైరర్థ హరణపరతంత్రో ధనిగృహే, ధనికులైన గృహాలని వెళ్ళి వాళ్ళ దగ్గరున్న ధనాన్ని తస్కరించాలి అన్న భావన నాకు పుడుతోంది. ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుదా తస్కరపతే. దొంగలకే పెద్ద దొంగ అయినటువంటి నీవు, అంటే ఇక్కడ శివుణ్ణి దొంగ అన్నారంటే మనసుని దొంగలించిన ఆయన అని అర్థం. సో దొంగల్లోనే ఉత్తముడు తస్కరపతే. అలాంటి నీవు నాకు ఇట్లా ప్రలోభ ఏదైతే అవుతోందో, ఇలాంటి చెడు ఆలోచనలు ఎలాగైతే వస్తున్నాయో, ఇమం చేతశ్చోరం, దొంగలించాలి ధనికుల గృహాలకు వెళ్ళి అని చెప్పి, కథమిహ సహే శంకర విభో, నా వల్ల అవుతుందా అది నేను ఆపడం? ఆ మనస్సుని నిగ్రహించడం అనేది నా వల్ల ఏ పని కాదు. నేను అది సహించలేను. నేను అది నా అంతటి నేను ఆపుకోలేను. నాకు అంత శక్తి లేదు. తవాధీనం కృత్వా, నన్ను నీ ఆధీనంలోకి చేర్చుకొని, మయి నిరపరాధే కురు కృపాం, ఇలాంటి ఆలోచనలు మళ్ళీ రాకుండా నిరపరాధిని చేసి, కురు కృపాం, నీ కృప నా మీద ఉంచుగాక. అంటే నీ యొక్క కృప నా మీద ఉన్నందుకు, దొంగలకే పెద్ద దొంగ అయినటువంటి నీకు దాన్ని ఎలా ఆపాలో తెలిసిన వాడివి కాబట్టి, నువ్వు నన్ను మార్గంలో పెట్టి ఇలాంటి ఆలోచనలు మళ్ళీ నాకు రాకుండా చెయ్యి అని చెప్పి శివుణ్ణి తస్కరపతే అన్న భావనతో ఈ శ్లోకాన్ని శంకరాచార్య స్వామి వారు చెప్పారు.